వందనాలు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయమున నాయన తండ్రి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన నాయన తండ్రి సహవాసాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ వర్చువల్ ఫెలోషిప్ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామను స్తుతిస్తారో ప్రార్థిస్తారో నీ సన్నిధిలో నీ బలిపీఠం సమీపంగా ఉంటారు నాయన. వారి మధ్య మీరు ఉండే దేవుడిగా ఉన్నారు ప్రభా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అయిన ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు ప్రభా. ఏ యొక్క కుమారుడైన యేసుక్రీస్తును మా కోసం నాయన తండ్రి బహుమతిగా నాయన తండ్రి రక్షణ క్రయధనముగా ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. మమ్మలను నాయన తండ్రి కేవలం ఒంటరి వారిగా విడిచిపెట్టక నాయన తండ్రి ఆదరణకర్తను నాయన పంపించి ఉన్నారు. నాయన తండ్రి ఈ కాలంలో అనేకమైన నాయన తండ్రి క్రైస్తవ సాహిత్యాలు అనేక మంది భక్తుల ద్వారా నీ మాటలు నాయన తండ్రి మాకు వినిపిస్తూ నాయన తండ్రి బలపరుస్తూ వస్తా ఉన్నారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా నాయన స్తోత్రాలు నాయన. నీకు స్తోత్రం, వందనాలు. ఇదిగో ప్రభా, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం ప్రభా. అన్ని నామముల కన్నా పైనామము గలవాడా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీ దాసురాల్ని నాయన తండ్రి విమలా మేడంని నాయన తండ్రి మా మధ్యకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా. నాయన నీ వాక్యం సబ్బు వంటిది, నీ వాక్యం చాకలు అని సబ్బు వంటిది నాయన తండ్రి. మా మనీరాన్ని అన్ని కూడా నాయన తండ్రి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ స్వరూపంలో మార్చబట్టడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా నాయన తండ్రి నీ దాసురాల్ని అభిషేకించి నాయన తండ్రి బలమైన నాయన తండ్రి సాక్షిగా నాయన తండ్రి నీ సన్నిధిలో మా కొరకు నాయన తండ్రి నీ దాసురాలు నిలవబెట్టమని వేడుకొంచున్నాం నాయన తండ్రి. నీ వాక్యమే కదా ప్రభా మమ్మల్ని బ్రతికించేది. అటు నీ వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా. నాయన తండ్రి శారీరకంగా మేమందరం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాము, కానీ నీ వాక్యము కోసం ఆశతో నాయన తండ్రి నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభా నీ కోసం నాయన తండ్రి నీ బలిపీఠానికి సమీపంగా వచ్చినాం ప్రభా. నీ కృపాసనాన్ని దగ్గరికి సమీపంగా వచ్చినాం ప్రభా. మీరే నాయన తండ్రి నీ వాక్కుతో నాయన తండ్రి దాసురాల నోటిని నింపి నాతో మా అందరితో మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి సహోదరి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఏడవల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగా చేయుటకు గాను డాక్టర్ విమలారెడ్డి అమ్మగారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మగారు టీసీఈఈఎఫ్ఐకు చైర్పర్సన్గా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియమైన సహోదరి, మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్త గారు. అమ్మగారిని, అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అమ్మగారు. ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ స్వరూప్ గారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన ఈ వర్చువల్ ప్రేయర్ గ్రూప్ ఈ ప్లాట్ఫామ్ నుంచి తండ్రి వాక్యము అందించడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడి మాకందరికీ కావలసిన వాక్యాన్ని దయచేయమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు
నిరీక్షణ అనే టాపిక్ మాట్లాడదామని అనుకుంటున్నా. ఎందుకంటే మనము మేము నిరీక్షణ కలిగి ఉన్నాము అని చాలా మంది నోట్ల నుంచి మనం వింటూ ఉంటాం. నిరీక్షణ లేని జీవితాలు వేస్ట్, నిరీక్షణ లేకుంటే మనం జీవించలేము, నిరీక్షణ లేకుంటే మనం ముందుకు పోలేము, నిరీక్షణ లేకుంటే మనం సంతోషంగా ఉండలేము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. అసలు ఈ నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ గురించి కొన్ని విషయాలు ఈరోజు ధ్యానించుకుందాం. నిరీక్షణ అంటే ఏదైనా జరుగుతుంది అనే ఆశ. ఆశ లేకుంటే మనుషుడు ఆశతోనే ముందుకు పోతూ ఉంటాం. అయితే క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పది. ఈ మన చుట్టూ చీకటి ఆవరించిన వేళ మనలో ఉన్న క్రైస్తవ నిరీక్షణ జ్యోతిలాగా వెలుగుతుంది. మనము జీవించి ఉన్నామంటే ఆ నిరీక్షణ ద్వారానే, మనం సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఆ నిరీక్షణ ద్వారానే. ఈ నిరీక్షణ అనేది 4 అంశాలుగా చూద్దాం. 4 విధాలుగా మనం చూస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. 4 ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్న నిరీక్షణ, దేవుని వాగ్దానాలపై ఉన్న నిరీక్షణ, శ్రమలలో నిరీక్షణ, భవిష్యత్తును గురించిన నిరీక్షణ. ఈ 4 బ్రీఫ్గా చూద్దాం మనం. మొదటిది దేవుని సన్నిధిలో నిరీక్షణ. దేవుని సన్నిధి ఉంటే మనకి ఇంకేం అవసరం లేదు. దేవుని సన్నిధిలో అన్నీ సమకూరుతాయి కదా. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. మరి ఈనాడు ఈ ప్లాట్ఫామ్లో దేవుని సన్నిధి ఉంది అని మనం నమ్ముతున్నాం. అందుకనే అందరం సంతోషంగా ఉండగలుగుతున్నాం. వాక్యం దేవుడి నోటి ద్వారా మనం వినాలి అంటే దేవుడు మన దగ్గర ఉండాలి కదా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరిన నామని ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్య, సన్నిధి అంటే ఆయన ఉండడం, మన మధ్యలో ఉండడం. మరి ఆయన సన్నిధి ఉంది మనతో అన్న నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనము ఇలాగ ముందుకు కొనసాగలుగుతున్నాం. దేవుని సన్నిధి అనేది మనకున్న గొప్ప నిశ్చయత. మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు అనే నిశ్చయత. ఈ నిరీక్షణ మన హృదయాల్లో నిండి ఉంటే అదే మన మార్గాన్ని వెలిగిస్తుంది. కీర్తన 31:24లో యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండుడి అని చెప్పబడింది. కీర్తన 31:24. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండుడి. మనం దేవుని కోసం కనిపెట్టి ఉన్నాం, దేవుని సమయం కోసం కనిపెట్టి ఉన్నాం కాబట్టి మనం నిబ్బరంగా ఉండొచ్చు. ఆయన తప్పనిసరిగా మనకు ఈ వాక్యం వల్ల మనకు బలము, ధైర్యము వస్తుంది. ఏదైనా వాక్యము విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ అది నమ్మితే అదే మన నిరీక్షణ. దేవుని సన్నిధి మనతో ఉంది అని నమ్మితే అదే మన నిరీక్షణ. కీర్తన 42:11లో నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను అని కీర్తనకారుడు అంటున్నాడు. దావీదు రాసిన కీర్తనలలో చాలా చోట్ల నీ సన్నిధి అని చెప్తూ ఉంటాడు. నీ సన్నిధి, ఆయన సన్నిధి అనుభవించడం, చిన్నప్పటి నుంచి అనుభవించడం అలవాటు చేసుకున్నాడు దావీదు. ఒక్కడే ఉండి పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా ఆయన అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు చిన్న బాలుడే అయినా కూడా దేవుని సన్నిధిని అనుభవించగలిగాడు. అందుకే అంత ఆనందంగా పాటలు రాయగలిగాడు, కీర్తనలు పాడగలిగాడు, వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఎదుట నాట్యం చేయగలిగాడు. అంటే దేవుడి సన్నిధి ఉంది అని అంటేనే కదా మనం అంత సంతోషంగా ఉండగలం. మరి ఆ సన్నిధిని అనుభవించిన దావీదు చాలా బాగా దాని గురించి రాశాడు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఆయన్ని స్తుతించెదను అని అంటూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దేవుని సన్నిధి వాళ్ళు ఎట్లా అనుభవించే వాళ్ళంటే డైరెక్ట్గా దేవుని పేరు కూడా ఎత్తేదానికి వాళ్ళకి సాహసం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు దేవుని సన్నిధి ఎలా అనుభవించేవాళ్ళు అంటే దేవుడు చెప్తాడు, ప్రత్యక్ష గుడారం కట్టుకోండి. అది ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర సాగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు దేవుని సన్నిధి ఉంది మనతో అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేకుంటే ముందుకు సాగలేరు. చూడండి, ఎర్ర సముద్రం దాటేటప్పుడు దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది అని రుజువు చేయడానికి దేవుడు సముద్రాన్ని చీల్చాడు. అంతేకాకుండా పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వాళ్ళ చుట్టూ ఆయన ఉంటూనే ఉన్నాడు. ముందు వెనకల దీపస్తంభం లాగా ఆయన వాళ్ళతో పాటు కదులుతూ ఉన్నాడు.
వాళ్ళ దేవుని సన్నిధి ఎప్పుడు కూడా వాళ్ళు మిస్ అవ్వాల. దేవుని సన్నిధి వాళ్ళతో ఉంటేనే వాళ్ళు ముందుకు సాగారు. దేవుని సన్నిధి మోషే అంటాడు, నువ్వు లేకుంటే నేను ముందుకు పోను అంటాడు. అలాగా దేవుని సన్నిధి వాళ్ళు బాగా అనుభవించేవాళ్ళు. అయితే పర్టికులర్‌గా మీరు ఎక్కడైనా క్యాంప్ చేసినప్పుడు అక్కడ వెంటనే ప్రత్యక్ష గుడారం వేసుకునేవాళ్ళు. ప్రత్యక్ష గుడారం ఎలా తయారు చేయాలి, ఎలాగా ఏ కొలతలతో పెట్టాలి, ఇట్లాంటియన్నీ కూడా దేవుడు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారము ఏర్పాటు చేశాడు. దేవుడు ఎందుకు ప్రత్యక్ష గుడారము చెప్పాడంటే, నా సన్నిధి మీతో ఉంటుంది. మీరెవరు నాతో మాట్లాడాలన్నా అక్కడికి రావచ్చు. మోషే ఎళ్ళేవాడు. ఆ విధంగా వాళ్ళ సమస్యలన్నీ తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడేవాడనమాట. ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి ఉంది అని వాళ్ళకు ధైర్యం అనమాట. మందసము అంటే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ప్లేస్‌లో దేవుడున్నాడు అని వాళ్ళు నమ్మేవాళ్ళు. అయితే మనం ఎంత ధన్యులమంటే పాత నిబంధన వాళ్ళలాగా మనం కాదు. కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము ఎంత ధన్యత ఉందంటే మనలోనే యేసున్నాడు. మనలోనే దేవుని సన్నిధి ఉంది. మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు పెట్టబడి ఉన్నాడు. అది ఎఫ్‌సీ పత్రికలో పౌలు ఎంత చక్కగా రాస్తాడో ఒకసారి చదివి వినిపిస్తాను. ఎఫ్‌సీ పత్రిక మొదటి అధ్యాయము 13, 14 ఎన్నిసార్లు చదివి ఉంటాం మనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అది నెరవేర్చాడు. విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. యేసుప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోకముందు శిష్యులకు మేడగదిలో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? మీరు చింతించొద్దండి, కలవరపడొద్దండి. నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధం చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్తూ, మిమ్మల్ని అనాథలుగా వదలటం లేదు. మీ దగ్గర సదా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మీతో పాటు వదిలిపెట్టిపోతున్నాను అన్నాడు. మనకు కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మన మనసులో భద్రపరచబడి ఉన్నాడు. చివరి వరకు మనము దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు కూడా ఆయన మనల్ని వదిలిపెట్టడు. మనం ఆయన స్వరం వింటూ ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. ఒకవేళ వినకపోతే మనం నాశనం అయిపోతాం. ఆయనను బాధపరచొద్దండి అని పర్టిక్యులర్‌గా చెప్తూ ఉన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని బాధపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బాధపడతాడు? మనం తప్పు మార్గంలో పోతుంటే, ఆయన స్వరం వినకుండా ఉంటే అప్పుడు బాధపడతాడు. మరి దేవుని సన్నిధి మన చుట్టూ ఉంది. మనలో ఉంది. మనల్ని నడిపిస్తా ఉంది. దేవుని సన్నిధి మనతో ఉంది అనే నిశ్చయత మనకుండాలి. అంటే నేను గర్వంగా చెప్తున్నానని అనుకోవద్దండి గానీ, నేనెక్కడికెళ్ళినా కూడా దేవుని సన్నిధి నాతో వస్తుందనే కాన్ఫిడెన్స్ నాకుంటది. ఎక్కడైనా ఎవరైనా శ్రమల్లో ఉంటే నేను వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్తాననమాట. నాతో పాటు దేవుని సన్నిధి ఉందిలెండి మీకేం కాదు అని. ముఖ్యంగా మా డ్రైవర్‌కి చెప్తూ ఉంటాను. ఏం భయపడొద్దు నేను నీ కార్‌లో ఉన్నంత వరకు ఏం జరగదు అని. అలాగా దేవుని సన్నిధి మనతో ఉంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటుందో తెలుసా? అనుభవపూర్వకంగా తెలుసుకోండి. దేవుని సన్నిధి మనతో ఉంది అనే నిశ్చయత మనకుంటే మనం చాలా సంతోషంగా గడపగలం. దేవుని సన్నిధి మనతో పాటు రావాలి. అది మనలో రిఫ్లెక్ట్ అవ్వాలి. మనతో ఉంది అనే కాన్ఫిడెన్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కలగాలి. వీళ్ళొస్తే చాలు అంత మంచి జరుగుతది. ఈ క్రైస్తవులొస్తే చాలు దేవుని సన్నిధి వాళ్ళతో పాటు వస్తుంది కాబట్టి మనకంత మంచి జరుగుతుంది అనే మాట అందరి నోళ్ళలో తెలియాలి. క్రైస్తవులొస్తున్నారు, యేసుప్రభు బిడ్డలొస్తున్నారు అంటే దేవుని సన్నిధి కూడా మనతో పాటు వస్తుంది అనే మాట వాళ్ళకి తెలియాలి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. ఆ విధంగానే మనం దేవుణ్ణి మహింపరచగలం. బైబిల్‌లో ఏలియా జీవితంలో అతను దేవుని సన్నిధి ఎలా అనుభవించాడో మనం చూద్దాం. ఏలియా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది గదా! ఏలియా గురించి యాకోబు ఏమంటాడు 5:17లో ఏలియా కూడా మనలాంటి వాడే అని అంటాడు గదా! ఏలియా కూడా మనలాంటి వాడే. మొదటి రాజులు 17లో చూద్దాం కొన్ని విషయాలు. దేవుని సన్నిధి అనే మాట ఎన్ని సార్లు వింటాడో చెప్తాడో మీరొకసారి చూడండి. 17, 18 అధ్యాయాలు జాగ్రత్తగా చదవండి. ఏలియా గురించి మొదటిగా చెప్పబడింది 17వ అధ్యాయంలో. మొదటి రాజులు 17లో. 17వ అధ్యాయంలో 1, 2 వచనాలు నేను చదువుతున్నాను.
అంతటా గిలాది కాపురస్తుల సంబంధియును అయిన ఏలియా ఆహాబ్ నద్దకు వచ్చి, ఆహాబు రాజు, ఇజ్రాయెల్ రాజు. అతను చాలా చెడ్డ చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. అతని భార్య జెజబెల్ వచ్చి వేరే దేవతలను తీసుకొచ్చి అంతా నాశనం చేస్తూ ఉంటది. మరి అటువంటి సమయంలో ఆమ్, ఆహాబు దగ్గరికి ఏలియా వస్తాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది అని చెప్పబడి ఉంది. అంటే అంతకు ముందు అధ్యాయంలో 33వ వచనం. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. అది వాళ్ళ భార్య ఇష్ట ప్రకారము ఆమె ఆషేరా దేవునికి ఆ, ఆ, ఒక స్తంభం పెట్టాడు అనమాట. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయెల్ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అది చూడండి, కోపం పుట్టించినాడు ఆహాబు దేవుడికి. అందుకని ఆ కాలంలో ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు, దేవుడికి కోపం వస్తుంది అని చెప్పి చెప్పడానికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకేం భయం ఉండేది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బహుధైర్యం పుట్టించును అని చెప్పినట్లుగా ఏలియా ప్రవక్త ఆహాబ్ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, ఉమ్, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. యెహోవా సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నేను చెప్పిన మాట తప్పనిసరిగా నెరవేరుతుంది అని చెప్తున్నాడు. అదే మాట మళ్ళీ ఎంతవరకు అంటే 3 సంవత్సరాలు తర్వాత వరకు వర్షం లేదు అక్కడ. 18:1 చూడండి. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. 15వ వచనం. ఏలియా మళ్ళీ ఆహాబ్తో అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదనని చెప్పుచున్నాను అనెను. అంటే ఆహాబ్ శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఏలియా. ఇప్పుడు చూడండి, ఈ ఏలియా ఏ ఏమేం జరిగింది ఇతని జీవితంలో అని మనం ఆలోచిస్తే, అక్కడ 17వ అధ్యాయంలో మొదటిసారిగా ఏలియాని మనం చూస్తున్నాం. అతను ఒక సందేశంతో వచ్చాడు. ఇది చాలా పవర్ఫుల్ సందేశం. ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా అండి? 3 సంవత్సరాలు వర్షం రాదు, నేను చెప్తున్నాను కాబట్టి రాదు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అని అంత ధైర్యంగా చెప్పాలి అంటే దేవుడి సన్నిధి వాళ్ళతో ఉంటేనే అలాగ చెప్పగలరు. ఏలియాతో దేవుని సన్నిధి ఉంది కాబట్టి, దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు కాబట్టి, వాట్ ఎవర్ ఈ సేయింగ్ ఇస్ ట్రూ, నిశ్చయతతో చెప్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలబడినందువల్ల ఏమి జరిగినాయో మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఈ ప్రకారము నా మాట ప్రకారం అంటున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నా కాబట్టి నా మాట ప్రకారము వర్షం రాదు అని చెప్తున్నాడు. అంటే తాను చెప్తే గాని వర్షం రాదు అని చెప్పాడు. తర్వాత ఎప్పుడు వచ్చింది? 3 సంవత్సరాలు రాదని చెప్పాడు. 3 సంవత్సరాలు రాలేదు. 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది అని దేవుడు చెప్పమన్నాడు. అక్కడ కూడా చూడండి, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవు ఇచ్చాడు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు చూడండి. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజు యొద్దకు వెళ్ళి అదే మాట అంటూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు కూడా మనలాంటి వాడే అని యాకోబు అంటున్నాడు కదా, ఏలియా కూడా మనలాంటి వాడే అని. ఎందుకంటున్నాడు అంటే, ఆ ఏలియా కూడా మనలాంటి వాడే, భయపడేవాడు. యెజబెల్ అంటే భయం. యెజబెల్ యెహోవా దేవుని ప్రవక్తలందరినీ చంపేస్తా ఉంది. అందుకని భయపడుతూ ఉన్నాడు ఏలియా. అయితే 17వ అధ్యాయం అంతా మనం చదివితే అదంతా కూడా అద్భుతాలులో జీవించాడు ఏలియా. దాంతో ఇంకా కొంచెం ధైర్యం ఎక్కువైంది. యెహోవా సన్నిధిలో ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం అంతా 2 అద్భుతాలు ఇక్కడ జరిగినాయి. అవి మన జీవితంలో అటువంటి అద్భుతాలు జరిగితే మనకి ఎంత ధైర్యం వస్తుందో ఒకసారి ఆలోచించండి.
ఇక్కడ ఏమంటున్నాడు, 3 సంవత్సరాలు వర్షం రాకపోతే ఇంక అంతా కరువే కదా దేశంలో. అక్కడ కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్తున్నాడు. నువ్వు ఇలాగా చెప్పినావు కాబట్టి తప్పనిసరిగా ఆహాబుకు యెజబెల్కు నీ మీద కోపం వస్తుంది, నిన్ను చంపాలని ట్రై చేస్తారు. అందుకని నువ్వు పోయి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నువ్వు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతున్నానని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు తాగుచూ వచ్చెను. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. ఇది ఒక గొప్ప అద్భుతం. కాకోలములు అంటే కాకులు. కాకులు మాంసం తింటాయి కానీ ఎవరికైనా తెచ్చి పెడతాయా? అట్లాంటిది దేవుడు ఆజ్ఞాపించగానే సృష్టి యావత్తు ఆయనకు లోబడి ఉంటుంది కదా. మరి వర్షం ఆగిపో అని చెప్పినాడైనా వర్షం ఆగిపోయింది. మరి వర్షం లేకుంటే వీళ్ళకు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు తన బిడ్డలను మాత్రం ఆయన సురక్షితంగా కాచి కాపాడుతాడు అనే విషయానికి రుజువుగా ఇతన్ని కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. ఆ కెరీతు వాగు దగ్గర అక్కడ ఉన్నప్పుడు అక్కడ కాకులతో భోజనం పంపించాడు పొద్దున సాయంత్రం. ఆ విధంగా జీవిస్తూ వచ్చాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ అక్కడ ఏమైంది, నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకో చోటికి పంపిస్తున్నాడు దేవుడు. అక్కడ మళ్ళీ ఇంకొక అద్భుతం జరుగుతుంది చూడండి. అంతటా యెహోవాకు 8వ వచనం, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. యాక్చువల్గా ఈ సారెపతు అనేది యెజబెల్ ఊరు. దేవుడు ఎక్కడ పంపిస్తున్నాడు చూడండి, యెజబెల్ ఊర్లోకి పంపిస్తున్నాడు. ఎందుకంటే మామూలుగా ఎవరైనా దొంగను పట్టుకోవడానికి ఊరంతా ఎతుకుతుంటారు కదా. ఎతుకుతుంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎతుకుతారా? అదేవిధంగా ఈయన యెజబెల్ ఇట్లా చేస్తున్నాడు. ఒక సామెత చూడండి, ఉయ్యాల్లో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎతికినారు అన్నట్టుగా. అతన్ని సారెపేత విలేజ్ లోనే ఉన్నాడు ఏలియా, కానీ వాళ్ళు వేరే వేరే దేశం అంతా ఎతుకుతున్నారు అనమాట. సారెపత్తులోనే సేఫ్ గా ఉంటాడని దేవుడికి తెలుసు. అందుకని సారెపత్తి దగ్గరికి పంపించి, సారెపత్తి ఊర్లోకి పంపించి, అక్కడ ఎవరికి అప్పచెప్తున్నాడు ఏలియాను? నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. విధవరాండ్రు మామూలుగా ఎవరు సపోర్ట్ ఉండరు, వాళ్ళకి తిండి కూడా సరిగా ఉండదు. అలాంటి ఆమెకు ఈయనను అప్పగిస్తూ ఉన్నాడు. అందుకు అతడు లేచి సారెపత్తుకు పోయినాడు. అక్కడ గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి, తాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు ఇవ్వమని కొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కని నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె ఏం చెప్తుంది, దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటినా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అంది. అప్పుడు ఏలియా ఆమెతో అన్నాడు, భయపడద్దు, పోయి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎద్దుకు తీసుకురా, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పం చేసుకొనుము. 14 చూడండి, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలోనున్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను. అంటే దేవుడి సన్నిధిలో ఉంటే అన్ని ముందే తెలిసిపోతున్నాయి ఏలియాకు ఏమేం జరుగుతాయి అని. సారెపతి విధవరాలతో చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్పాడు నీకేం లోటు రాకుండా ఉంటుంది అని. మరి అనేక దినములు వాళ్ళు భోజనం చేస్తూ వచ్చారు. యెహోవా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆ విధంగా జరిగింది. తర్వాత అక్కడ ఆ బిడ్డ, ఆమె కుమారుడు చనిపోతే, నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని ఆమె అనగానే అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని అతన్ని బాగు చేస్తాడు. ప్రాణం మళ్ళీ వస్తుంది. ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బతికాను. ఇది
ఈ ఈ సంఘటనలు రెండు మనం చూస్తే అసలు ఎవరు ఇమాజిన్ చేసుకోలేరు అటువంటి గొప్ప అద్భుతాలు ఏలియా జీవితంలో జరిగాయి. అప్పుడు అతనికి పూర్తిగా అర్థమైంది, దేవుని సన్నిధి ఉంటే తప్పనిసరిగా అలా జరుగుతుంది, ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆమ్, ఇప్పుడు ఈ సంఘటనలు జరగక ముందు అతనికి భయం ఉన్నది, కానీ తర్వాత ఏం భయం లేదు. ఇప్పుడు ఏమేం జరిగినాయో చూద్దాం. చూడండి, దేవుని సన్నిధి ఏలియాతో ఉంది కాబట్టి ఏమేం జరిగినాయి. ఫస్ట్ ఏమో అతను చెప్పింది జరిగింది, వర్షం రాదు అంటే రాలేదు. తర్వాత అపారమైన ధైర్యం వస్తుంది. రెండోసారి కూడా పోయి 18వ అధ్యాయం 15లో చదువుతున్నాం కదా, మళ్ళీ పోతాను నేను యెహోవా సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలను, నేను మళ్ళీ పోతున్నా అన్నాడు. మళ్ళీ మూడవ పాయింట్ ఏంటంటే, దేవుని యొద్ద నుండి ఆదేశం పొందాడు. అతనికే ఫస్ట్ తెలిసింది వర్షం రాదని, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. నేను మళ్ళీ వర్షం కురిపించబోతున్నాను అని దేవుడు చెప్పాడు. అంటే దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళకి ముందే అన్ని సంగతులు తెలుస్తాయి అన్నమాట. సామాన్యులుగా ఉండేవాళ్ళు అసాధారణంగా బలవంతులవుతారు. తర్వాత నిరంతరం ప్రార్థన చేసేవారిగా తయారవుతారు. దేవుని సన్నిధి ఉంటే దేవునితో మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. మరి దేవుని సన్నిధి మనతో ఉంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు కూడా దేవుడు. వారు ఆశీర్వదించబడతారు. ప్రార్థన చేయంగానే చనిపోయిన బాలుడు తిరిగి లేచాడు కదా, అంత శక్తి ఇస్తాడనమాట దేవుడు, దేవుని సన్నిధి ఉంటే. ఇప్పుడు ఆ ఆదికాండంలో కూడా చూస్తే 17వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే అప్పటికే అబ్రహాంను పిలిచి 25 సంవత్సరాలైంది, 99 సంవత్సరాలు అతనికి. అప్పుడు మళ్ళీ తిరిగి దేవుడు చెప్తాడు, నీ గర్భం నుంచి ఒక బిడ్డ వస్తాడు, నీ పిల్లలు ఇస్క్రేనులంతా ఎక్కువ అవుతారు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడు, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడిగా ఉండు, నిన్ను బ్లెస్ చేస్తాను అన్నాడు. మరి ఆ టైంలోనే అబ్రాము అనే పేరు నుంచి అబ్రహాము, జనులకు తండ్రి అని ఆ పేరు వచ్చింది అనమాట. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన సన్నిధిలో ఉంటే వాగ్దానాలు నెరవేరుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ అబ్రహాం తీసుకుంటే, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. ఇంకొక మాట అంటాడు అబ్రహాం ఎలియాజర్తో, ఆదికాండం 24:40లో ఎలియాజరు చెప్తాడనమాట, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయును అన్నాడు. ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని పంపిస్తూ ఉంటే, ఒకవేళ ఆమె నాతో రాదు అంటే ఎట్లాగా అని అన్నప్పుడు, నా యజమాని ఇలాగ చెప్పాడు అని ఎలియాజర్ చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే దేవుని సన్నిధిలో ఉంటే వాగ్దానాలు నెరవేరుతాయి అనే నిశ్చయితం అనుకుంటుంది. 2 రాజులు 3:14లో కూడా ఏలియా అన్న మాటలే ఎలీషా కూడా అంటూ ఉన్నాడు. ఎలీషా అంటే ఏలియాకు శిష్యుడు. ఏలియా పైకి కొనిపోబడినప్పుడు ఎలీషా పైన రెండంతల ఆత్మ వచ్చింది. అతన్ని కప్పుకునే రగ్గు కింద పడి ఎలీషా తీసుకుంటాడు. అప్పుడు రెండంతల ఆత్మ వస్తుంది అనమాట. అంటే ఏలియా కంటే ఎక్కువ పవర్ఫుల్ అయిపోయినాడు ఎలీషా. మరి అతను కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. ఆ అంటే యాక్చువల్గా ఇది కంటేజియస్ అనుకోవచ్చు, ఒకరి దగ్గర నుంచి ఒకరికి. ఇప్పుడు మనం అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నాము. ఈరోజు మనము నిరీక్షణ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకున్న నిరీక్షణ మీకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కంటేజియస్, అంటురోగం లాంటిది. ఏదైనా విశ్వాసం కూడా అట్లాంటిదే. మరి ఈ విధంగా ఏలియా అన్న మాటలు ఎలీషా కూడా అంటూ ఉన్నాడు. అది అలవాటైపోతుంది అనమాట. నామాన్తో కూడా ఇదే మాటలు అంటూ ఉన్నాడు. 2 రాజులు 5:16లో మనం చూస్తే కనపడుతుంది. ఇక్కడ అన్ని చోట్ల ఎలీషా చాలా చోట్ల అంటాడు. 5:16లో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ నామాన్తో అంటున్నాడు, ఇజ్రా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాన్ అతన్ని ఎంతో బతిమలాడా కూడా అతను ఒప్పుకోలేదు. అంటే తను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి అనేది తనకు అర్థమవుతుంది అనమాట. బైబిల్లో కొన్ని వచనాలు దేవుని సన్నిధిలో ఏముంటాయి అంటే, కీర్తన 16:11లో సంపూర్ణ సంతోషం కలదు అని రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో అంటే సంపూర్ణ సంతోషం. అది అనుభవించాలి అంటే మీరు నమ్మాలి.
సంపూర్ణ సంతోషం కలదు. మనమందరం కూడా ఇలాగా దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నాము అనే విషయం మనకు అర్థం కావాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా చాలా శ్రమల్లో ఉన్నప్పుడు మందిరంలోకి వెళ్ళి కూర్చుందాము, మనకు మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే సహవాసంలో ఉండి ప్రార్థన చేసుకుందాము అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి కీర్తనకారుడు అంటున్నాడు, ఇది అనుభవపూర్వకంగా దావీదు రాసిన కీర్తన 16:11లో, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటున్నాడు. ప్రభువునందు ఆనందించుడి, ఎల్లవేళ ఆనందించుడి అని పౌలు చెప్తూ ఉంటే, అది ఎల్లవేళ ఆనందించాలంటే ఎలా వస్తుంది అంటే, దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆ విధంగా వస్తుంది. తర్వాత ఆదికాండం 17:1లో ప్రభు ఏం చెప్తున్నాడు? నా సన్నిధిలో నిందారహితుడిగా నడువుము అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే నిందారహితుడిగానే ఉంటాం. ఏ తప్పులు చేయకుండా ఉంటాం. దేవుని సన్నిధి మనతో ఉంది అంటే గన అపవాది మన దగ్గరికి రాడు. పాపం చెయ్య జాలము అంటాడు యోహాన్ పత్రికలో. ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటే నిందారహితులుగా ఉండగలం. తర్వాత కీర్తన 140:13 వచనంలో, యథార్థత గలవారే ఆయన సన్నిధిలో ఉండగలరు. అంటే సన్నిధిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా యథార్థతగా ఉంటాం. మనం చెడ్డ పనులు చెయ్యం. మరి నిర్గమకాండం 33:14లో, నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. మోషే దేవుడు లేకుండా నేను పోను అన్నప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేస్తాడు. 33:14లో హ్మ్. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అన్నాడు. నువ్వేం దిగులు పడొద్దులే, నేను నీతో వస్తాను అని అంటున్నాడు. మళ్ళీ ఆయన సన్నిధిలో విజయం ఉంటుంది. 14వ అధ్యాయము 15-17 వరకు మనం చూస్తే, వెనకలేమో ఐగుప్తు సైన్యం, ముందరేమో ఎర్ర సముద్రం. ఎలాగా అని దిగులు పడతా ఉంటే, దేవుడి సన్నిధి మనతో ఉంది, ఏం భయపడొద్దండి అని మోషే చెప్పినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిపోతుంది. ది విక్టరీ ఓవర్ ద ఎనిమీస్. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో కనపడతాయి. మరి 5వ పాయింట్ ఏంటంటే, మొదటి దినవృత్తాంతంలో 16:27లో, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. అంటే మందసం తీసుకొని వచ్చినప్పుడు దావీదు పాట పాడతాడు యెరూషలేముకు తీసుకొచ్చేటప్పుడు. ఆ పాటను ఇక్కడ రికార్డ్ చేయబడింది. మొదటి దినవృత్తాంతంలో 16లో. ఏమంటున్నాడు? ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలము, సంతోషము ఆయన యొద్ద ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనకు దొరుకుతాయి. సంపూర్ణ సంతోషము, నిందారహితులుగా ఉంటాము, యథార్థత గలవారిగా ఉంటాము. ఆయన విశ్రాంతి కలుగు చేస్తాడు, విజయం ఇస్తాడు, ఘనతా ప్రభావంలో వస్తాయి, బలము, సంతోషము ఆయన యొద్ద ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే విల్ ఆల్వేస్ బి వెరీ హ్యాపీ. ఆయన ప్రెజెన్స్ మనకుంటే చాలు అనే ఆలోచన మనకు కనపడుతుంది. రెండో పాయింట్ మనం చూద్దాం. దేవుని వాగ్దానాలపై నిరీక్షణ. అంటే దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే తప్పనిసరిగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే నిరీక్షణ మనకుంటే, తప్పనిసరిగా బైబిల్ నిండా వాగ్దానాలే ఉన్నాయి కదా! బైబిల్ నిండా వాగ్దానాలే ఉన్నాయి. మరి పాత నిబంధన కాలం అంటే బైబిల్ అపోస్తుల కార్యం వరకు కూడా ఇజ్రాయెల్ జనాంగం కోసమే రాయబడి ఉంది. అయితే ఇజ్రాయెల్ జనాంగానికి ఇచ్చిన వాగ్దానాలు అనేకములు ఉన్నాయి. వాళ్ళు దాని ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారం జీవించే వాళ్ళు కాబట్టి, ధర్మశాస్త్రం అనుసరించిన వారికి మాత్రమే ఆ వాగ్దానాలు నెరవేరుతాయని అప్పుడు వాళ్ళకి నేర్పించాడు మోషే. ద్వితీయోపదేశ కాండంలో బాగా క్లియర్‌గా అన్నీ చెప్తాడనమాట. మరి వాగ్దానాలు మనం నెరవేరుస్తున్నామా అనంటే, మనము ఆహ్, మ మ మన పక్షాన కూడా వాగ్దానాలు నెరవేరుతాయి. మనం కూడా విశ్వసించాలి. మనం కూడా ఆయన ఆజ్ఞలు పాటించాలి. యేసుప్రభు మనకిచ్చిన రెండే 2 ఆజ్ఞలున్నాయి కదా! నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ఆరాధించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఇజ్రాయెల్ జనాంగంకిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. ధర్మశాస్త్రంలో ఉండే ఆచారాలు అవన్నీ మనల్ని పాటించమని దేవుడు చెప్పట్లేదు గానీ, 10 ఆజ్ఞలు మాత్రం పాటించమని యేసయ్య చెప్తున్నాడు. ఆ 10 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలు మనం పాటించడం చాలా కష్టం గానీ, పాటించగలిగితే మనకి ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి.
యెహోవాయందు భయభక్తులు కలిగిన వాళ్ళే కదా ఆజ్ఞలు పాటిస్తారు. మరి ఆజ్ఞలు పాటించే వాళ్ళందరూ కూడా వాగ్దానాలు కూడా నెరవేరుతాయి. అది మన నిరీక్షణ. యేసుప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి అనే నిరీక్షణ మనం కలిగి ఉంటే, తప్పనిసరిగా మనం కూడా ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేస్తాం. ఆజ్ఞాతిక్రమం పాపం. ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించకపోతే మనం పాపంలో పడిపోతాం. మనకప్పుడు ఏ వాగ్దానాలు రావు. ఏ వాగ్దానాలు మన పట్ల రుజువు కావు. కాబట్టి ఈ వాగ్దానాలపై దేవుని వాగ్దానాలపై నిరీక్షణ. ఈ నిరీక్షణ పట్టుకొని మనం ముందుకు సాగాలి. యిర్మీయా ప్రవక్త ఒక మాట అంటాడు 29:11లో. యిర్మీయా 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. మన కోసము దేవుడు చేసిన ప్రణాళికలు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాయి. అందుకనే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆయనకు తెలుసు. ఆయన సార్వభౌముడు. ఆయనకన్నీ తెలుసు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు మనం నమ్మితే మనం సంతోషంగా ఉండలేమా? దేవుడు మనకి ఏం చేసినా మంచి జరుగుతుందిలే అనే ఆలోచన మనకు కలిగి ఉంటే మనం సంతోషంగా ఉండగలం కదా. మరి నిరీక్షణ, దేవుని వాగ్దానాలపై నిరీక్షణ కలిగి ఉంటే మనం సంతోషంగా జీవించగలం. ఒక నావకు లంగర్ ఆధారమైనట్లుగా, అంటే ఇప్పుడు ఒక నావ లంగర్ వేస్తే దాన్ని సరైన స్థానంలో కూర్చుంటుంది, అటు ఇటు కదలకుండా. అదేవిధంగా దేవుని వాగ్దానాలు జీవిత తుఫాన్లలో మనకు లంగర్ లాగా పనికొస్తాయి. జీవితంలో ఎన్నో తుఫాన్లు ఫేస్ చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు స్థిరంగా ఉండాలి అంటే దేవుని వాగ్దానాలు పట్టుకొని ఆ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాలపై నిరీక్షణ అనేది ఒక నావకు లంగరు వేసినట్లు మన జీవితాలకి లంగరు వేస్తుంది అనమాట. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చేసిన వాగ్దానాలు కూడా నమ్మదగినవే. కష్టకాలంలో మనకు ఆదరణ, ధైర్యము ఇస్తాయి. వాగ్దానాలు పట్టుకొని జీవిస్తూ ఉంటే మనం నిరీక్షణతో, నిశ్చయతతో ముందుకు సాగగలం. జీవితంలోని సవాళ్లను అధిగమించుటకు ఆయన మనల్ని నడిపిస్తాడు, శక్తిని, ప్రోత్సాహాన్ని ఇస్తాడు. రోమా 8:28 అందరికీ తెలిసిన వాక్యం. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. ఈ వాగ్దానం మనం నిజంగా నమ్మితే జీవితంలో ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ కష్టం వచ్చినా అది మన మంచికేలే అని అనుకుంటే ఇంకా ఎందుకు దిగులు పడతాం? ఇట్లాంటివి చెప్పడం సులభం కానీ చేయడం చాలా కష్టం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి విశ్వాసంలో ముందుకు పోతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా అర్థమైపోతుంది. మనకి ఏ కష్టం వచ్చినా దిగులు పడాల్సిన అవసరం లే. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అన్ని సమకూర్చి జరిపిస్తాను అన్నాడు. ఆయన్ని ప్రేమించే వారికి అన్ని సమకూరుతాయి. ఏం ప్రాబ్లం లే. ఏదైనా కొదవ ఉంటే అడగండి, ఇస్తాడు దేవుడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అని దేవుడు చెప్పాడు కదా. అందుకనే ఏదైనా అడిగితే ఆయన ఇస్తాడు తప్పనిసరిగా. ఆ వాగ్దానం మనం నమ్మాలి. కీర్తన 135 యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు కీర్తనకారుడు. బైబిల్లో అన్ని పరిస్థితులకు సరిపడా వాగ్దానాలు ఉన్నాయి. నేను ఇవన్నీ చదవలేను కానీ ఊరికే నేను చెప్తాను. చాలా మంది ఎతుకుతూ ఉంటారు మన వాగ్దానాలు ఏవి అని, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు. ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే తర్వాత అయినా నోట్ చేసుకోవచ్చు మీరు. భద్రత గురించిన వాగ్దానాలు కీర్తన 121:3లో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 31:6లో ఉంటుంది. భయపడుకుడి అని అంటుంటాడు కదా, అది 31:6లో కనపడుతుంది. సమకూర్పు అంటే అన్ని సమకూర్చే దేవుడు కదా. ఫిలిప్పీ పత్రిక 4:19, మత్తయి 6:33, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఊరికే 1-2 చెప్తున్నాను అంతే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఇట్లాంటివన్నీ మనకు తెలుసు కదా.
నడుపుదల అంటే ఎక్కడ నడిపించే దేవుడు. ప్రావర్బ్స్ సామెతలు 3:5-6 వరకు, యెషయా గ్రంథము 58:11. రక్షణ గురించిన వాగ్దానం, ఇది కూడా మనకు బాగా కంటతవచ్చు. యోహాను 3:16, ఆయనను విశ్వసించిన వారికి అందరికీ నిత్య జీవం. రోమపత్రిక 10:9లో రక్షణ ఎలా వస్తుంది అనే విషయము పౌలు చెప్తాడు. ఈ వాగ్దానాలు పట్టుకొని జీవించిన కొందరు వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అబ్రహాం. అబ్రహాము వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నీ ఏమీ లేని వాడిని తీసుకొచ్చి, అంటే లైక్ పిల్లలే లేని వాడిని తీసుకొచ్చి నువ్వు రా, నా మాట వింటే గన నీకు మూడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు, నీకు వాగ్దాన దేశం ఇస్తానన్నాడు, నీ ద్వారా సకల ప్రజలు ఆశీర్వదింపబడతారు అని చెప్పాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. వాగ్దానం తప్పడు. అబ్రహాం జీవితం చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం ఇస్తుంది. 100 సంవత్సరం అప్పుడు కొడుకు పుట్టాడు. పిలిచింది 75 సంవత్సరాలప్పుడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నేను నమ్ముతాను అనే ఆ నమ్మకం ద్వారానే అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, విశ్వాసం ద్వారానే. విశ్వాసమునకు తండ్రి అతను. మరి అబ్రహాం నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడింది అని రాయబడింది. మరి అబ్రహాం జీవితంలో వాగ్దానం నెరవేరింది, అన్ని నెరవేరాయి. వాగ్దాన దేశం వచ్చింది. ఇప్పుడు విశ్వసించిన వారందరూ అబ్రహాం సంతానం కాబట్టి మన ద్వారా సువార్త ప్రకటించబడుతూ సకల లోకం ఆశీర్వదించబడుతుంది. ఎవరైతే సువార్త వింటున్నారో వాళ్ళందరూ కూడా రక్షణ మార్గంలోకి వస్తారు. ఆటోమేటిక్గా దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఏర్పడుతుంది. కాబట్టి ఆయన శిష్యులంగా, ఆయన యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ అబ్రహాం సంతానమే. మరి మన ద్వారా అది నెరవేరుతా ఉంది. ఇజ్రాయెల్ జనాంగం ఆయన తృణీకరించి పక్కన పెట్టారు కాబట్టి ఆయన కూడా వాళ్ళని పక్కన పెట్టి సంఘాన్ని ఏర్పరిచాడు. మనమంతా సంఘం. మరి మన ద్వారా ఆ ఆశీర్వాదము నెరవేరుతా ఉంది, వాగ్దానం నెరవేరుతా ఉంది. 3వ వాగ్దానం కూడా నెరవేరుతా ఉంది. మరి మోషే గురించి కూడా మనం ఆలోచిస్తే, నిర్గమకాండంలో ఐగుప్తు బానిసత్వం నుంచి నువ్వే విడిపిస్తావు అని దేవుడు చెప్పినప్పుడు భయపడ్డాడు. నా చేతనవుతుందా అని భయపడ్డాడు. 40 సంవత్సరాలు ఒక యువరాజుగా ఐగుప్తు దేశంలో జీవించి 40 సంవత్సరాలు అరణ్యంలో ఒక పశువుల కాపరిగా ఉండి తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరోతో పోట్లాడమంటున్నాడు. ఫరోను ఒప్పించి ఇజ్రాయెల్ జనాంగాన్ని బయటికి తీసుకురమ్మంటున్నాడు. ఇదంతా నాకు చేతనవుతుందా అని మొదట్లో భయపడినా కూడా తర్వాత దేవుడు చేసిన అద్భుతాలన్నీ విన్న తర్వాత, అది ప్రత్యక్షంగా చూసిన తర్వాత తను కూడా విశ్వసించాడు. 40 సంవత్సరాలు వాగ్దాన దేశం కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగాడు. అది ఆయన వాగ్దానాలు పట్టుకొని ముందుకు సాగడం. తర్వాత దావీదు దేవుని యందు చాలా విశ్వాసం. అతను చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులతో పెరిగాడు. మరి చిన్నతనం నుంచే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన నిరీక్షణ ఏంటి అంటే, 1 సమూయేలు 17:37లో గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటాడు, నన్ను ఎలుగుబంటి బారి నుంచి, సింహం బారి నుంచి కాపాడిన ఆ దేవాది దేవుడు ఈ రాక్షసుని నుంచి నన్ను కాపాడలేడా అని వాగ్దానం. అంటే దేవుడు కాపాడగలడు అనే విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నాడు అనమాట. అది దావీదుకున్న నిశ్చయత. అతను వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి ముందుకు సాగాడు, విజయంతో తిరిగి వచ్చాడు. యోబు ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా 13వ అధ్యాయం 15లో మనం చూస్తాం, నన్ను చంపినా కూడా నిరీక్షణ వదలను అన్నాడు. యోబు గ్రంథంలో మనం చూడగలం. యోబు ఎన్ని శ్రమలు అనుభవించాడు, అయినా కూడా తన విశ్వాసం నుంచి పక్కకు పోలా. నన్ను చంపినా కూడా సరే, నేను నిరీక్షణ వదలను అన్నాడు. హన్న ప్రార్థించింది, ఎదురు చూసింది. సమూయేలు చెప్పినాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అని. ఆయన మాటలు నమ్మింది కాబట్టి అప్పటి నుంచి ఉపవాసం ఉండడం మానేసి సంతోషంగా ముందుకెళ్ళింది. నాకు వాగ్దానం వచ్చింది దేవుని దగ్గర నుంచి, వాగ్దానం వచ్చింది కాబట్టి నేను నిరీక్షిస్తాను, ఎదురు చూసింది దేవుడి సమయం వచ్చేంత వరకు. మరి నోవహుదైతే ఆశ్చర్యం వేస్తుంది. 120 సంవత్సరాలు దేవుని మాట మీద నావ కట్టుకుంటూనే ఉన్నాడు, అందరు ఎగతాళి చేస్తూనే ఉన్నారు, అయినా కూడా సంతోషంగా ముందుకు సాగాడు. తన యావదాస్తి దానికోసమే వాడాడు.
సమయము, సామర్థ్యము అంతా కూడా దానికోసమే వాడాడు. 120 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడు. అది నిరీక్షణ అంటే. వాగ్దానం చేసిన వాడెవరు? దేవుడు. నమ్మదగినవాడు. ఆయన ఏం చెప్పాడు? వర్షం రాబోతుంది, అంతా మునిగిపోతుంది. నువ్వు నీవు నావలో ఉండేవాళ్ళు మాత్రం రక్షింపబడతారు అని చెప్పినప్పుడు ఆయన నమ్మాడు. మరి మా పౌలు పౌలు గురించి ఆలోచిస్తే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని వదిలిపెట్టాడా? లేదు. అంతకుముందు ఎంతో సుఖం అనుభవించాడు, ఎంతో పదవులు అనుభవించాడు, ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాడు. కానీ యేసుప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించాడు. అన్నిట్లో ఆయన నిరీక్షణ ఏంటి అంటే, తను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, మహిమా కిరీటం ధరించుకుంటాను, అన్ని కిరీటాలు వస్తాయి అనే విశ్వాసం. మరి ఆ నిరీక్షణతో ముందుకు సాగుతూ ఉన్నాడు. తర్వాత యేసయ్యని గురించి కూడా ఆలోచిస్తే తన కాలం అంటే సమయం, దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. నరరూపధారిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ 30 సంవత్సరాలు ఏం చేయలే. అంటే ఆర్డినరీ కార్పెంటర్గా జీవించాడు. 30 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు దేవుడి సమయం వచ్చింది. ఆ 3.5 సంవత్సరాల్లో తను చేయాల్సిన పనంతా చేసి, విమోచన కార్యం ముగించి, సిలువలో మరణించి, తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఈరోజు మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నిరీక్షణ నిరీక్షణ ద్వారానే చేశాడు. ఈ దేవుని వాగ్దానాలు పట్టుకొని నిరీక్షించాలి అంటే మనకు చాలా ఓర్పు, విశ్వాసం ఉండాలి. అయితే చివరికి మనకు వచ్చేదంతా బ్లెస్సింగ్సే. అది తర్వాత 4 అంశాలు అని చెప్పాను కదా. మొదటిది దేవుని సన్నిధిలో నిరీక్షణ, రెండవది దేవుని వాగ్దానాల పట్ల నిరీక్షణ, మూడవది శ్రమలలో నిరీక్షణ. శ్రమలు అనేది ఎవరికి తప్పవండి, ముఖ్యంగా క్రైస్తవులకు. నేను శ్రమ పడ్డాను కాబట్టి మీరు కూడా శ్రమ పడాలి అని దేవుడు చెప్పాడు. శ్రమలు లేకుండా మనం పరలోకం లేదు. శ్రమలు లేవు, యేసుప్రభు దగ్గరికి వస్తే అంతా మంచి అని చెప్పే వాళ్ళని మాటలు నమ్మద్దండి. బైబిల్ తీసి చూడండి. యేసుప్రభు ఏం చెప్పాడు? శ్రమలు పడాల్సిందే. నేను శ్రమ పడ్డాను కాబట్టి మీరు నా శిష్యులుగా మీరు కూడా శ్రమ పడాల్సి వస్తుంది అని చెప్పి తన శిష్యులతో చెప్పాడు. మనకు కూడా చెప్పాడు. ఎవరైనా నన్ను వెంబడించాలి అనుకుంటే మీ సిలువను మోసుకొని నన్ను వెంబడించండి అని చెప్పాడు. శ్రమలు లేకుంటే మనకు జీవితమే లేదు, మంచి క్రైస్తవ్యమే ఉండదు. మన శ్రమల్లో మనకుండే నిరీక్షణ ఇతరులకు దేవుని వైపు మరలించడానికి అవకాశం ఉంటుంది. మనం శ్రమ పడుతున్నా కూడా మన నిరీక్షణ వైపు చూసుకుంటూ, మనకు దేవుడు మనతో ఉన్నాడు అనే నిరీక్షణతో మనం ముందుకు సాగుతూ ఉంటే ఎంత మంచి సాక్షిగా జీవించగలం ఈ లోకంలో. ఒకసారి ఆలోచించండి. శ్రమలు ఎవరికి లేవండి? ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ ఉంటుంది. మరి ఈ శ్రమల్లో మనం సంతోషంగా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటి అని, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దర్ హ్యాపీనెస్ అని అందరు ఆలోచించరా? దే డెఫినెట్లీ లుక్ అట్ అస్. మనము ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా కూడా ఇంత సంతోషంగా ఎలా ఉండగలిగాము? నేను మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. శ్రమలలో నిరీక్షణ. ఈ మా తాతయ్య 100 సంవత్సరాల కిందట యేసుప్రభు మార్గంలోకి వచ్చిన దానికి కారణము శ్రమలు పడుతున్న దైవ సేవకులు. వాళ్ళు ఆ కాలంలో ఒక సంచి మెడలో వేసుకొని, బైబిల్, ఒక జత బట్టలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి స్వార్థ ప్రకటించేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ ఉంది. మా దేవుడు మమ్మల్ని చూసుకుంటాడు, శ్రమలున్నా కూడా ఏం పర్వాలేదు, గాఢాంధకారపు లోయలో ఉన్నా కూడా ఏ ప్రాబ్లము రాదు, దేవుడు మనతో ఉన్నాడు, శ్రమల్లో దేవుడు మనతో ఉన్నాడు అనే నిరీక్షణ. ఆ నిరీక్షణ చూసే మా తాతయ్య మారాడనమాట. అట్లా మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం యేసయ్య వైపు చూసుకుంటూ సంతోషంగా ముందుకు నడుస్తూ ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళకి మంచి సాక్షులుగా తయారవుతాం మనం. అందుకనే శ్రమల్లో ఎప్పుడు భయపడకూడదు, బాధపడకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు, డిస్కరేజ్ అవ్వకూడదు. ఈ కాలంలో డిప్రెషన్ అనే మాట చాలా వింటూ ఉన్నాం. డిప్రెషన్ ఎందుకు వస్తుంది? మనకు నిరీక్షణ లేకుంటే వస్తుంది. డిప్రెషన్లోకి ఈ కాలం యవనస్తులు చాలా మంది పోతూ ఉన్నారు. దయచేసి మీరు మాదిరిగా ఉండండి. ఎవరికి లేవు శ్రమలు అని చెప్పాలి వాళ్ళకు. శ్రమలు అందరికీ వస్తాయి.
ఏ, స్కూల్లో మార్కులు తక్కువ వస్తే నీ సూసైడ్ చేసుకునే వాళ్ళని ఏమనాలి? అంటే వాళ్ళకి దేవుని మార్గం నేర్పించలేదు వాళ్ళ పేరెంట్స్, అంతే కదా. మరి పేరెంట్స్ తప్పే అది. మార్గం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మాకుంది నిరీక్షణ, మాకు దేవుడిచ్చిన నిరీక్షణ నీకు కూడా ఉండాలి అని పిల్లలకు నేర్పించాలి. దేవుడు చేసిన మేళ్ళను గురించి చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా శ్రమల్లో కూడా నిరీక్షణ వస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నీతో ఉన్నాడు, దేవుని సన్నిధి నీతో ఉంది కాబట్టి ఏ శ్రమలు వచ్చినా కూడా హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఒక చిన్న పిల్లవాడిలాగా మనం యేసయ్యని నమ్మాలి. ఆయన మనతో ఉండగా మనకి ఏ కష్టము రాదు అనే ధైర్యం చిన్నపిల్లలకు ఉన్నట్లుగా మనకు ఉండాలి. అందుకని చిన్నపిల్లలాగా ఉంటేనే మీరు పరలోకానికి వెళ్తారు అని యేసు ప్రభు చెప్పాడు. శ్రమల్లో ఆనందం, శ్రమల్లో నిరీక్షణ, ఇది బైబిల్‌లో పేతురు పత్రిక చదివితే గానీ అర్థం కాదండి. పేతురు ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఎంత చక్కగా రాశాడు. శ్రమల్లో ఆనందం. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. పౌలైతే ఎంత చక్కగా చెప్తున్నాడు. మనకు రాబోయే మహిమ కిరీటంలో చూసుకుంటా అంటే ఇవన్నీ చులకని శ్రమలు అని. మరి ఆ, మొదటి పేతురులో చూద్దాం. పేతురులో పేతురులో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. పేతురులో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. మనకు ఎందుకు శ్రమ పడాలి అంటే మనకున్న నిరీక్షణ ఏంటి అంటే మనకు రాబోయే మహిమ కిరీటం. 4-5 అధ్యాయాలు అయితే అద్భుతంగా ఉంటాయండి. మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అంటున్నాడు. శ్రమలకు మనము భయపడకుండా ఉంటే. ఆ 4వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఈ మాట చూడండి, మీరు శ్రమలు పడుతుంటే మీరు ధన్యులు అంటున్నాడు పేతురు. మరి ఆ ధన్యత మనకు రావాలి అంటే మనము సంతోషంగా శ్రమలను అనుభవించాలి. ఆ, ఇంకా శ్రమల గురించి చాలా రాస్తాడు పౌలు, పేతురు. శ్రమలు వాటిని చూడాల్సిన విధాలు కూడా మనము ఈ 5 అధ్యాయాల్లో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఊరికే బ్రీఫ్గా నేను చెప్తున్నాను. ఆ, శోధనలు వచ్చినప్పుడు ఆనందించుటే అంటాడు 1:6లో. అవి తాత్కాలికమే కాబట్టి దాని గురించి భయపడద్దండి, ఆలోచించండి అని, ఆనందించండి అని చెప్తున్నాడు. 2వ అధ్యాయం 18లో చెడ్డ యజమానుల వల్ల బాధలు వస్తాయి, దాన్ని బట్టి కూడా మీరు ఆనందించుడి, దేవుణ్ణి యేసుప్రభువును మాదిరిగా తీసుకోండి అని అంటున్నాడు. 3వది నీతి నిమిత్తము శ్రమ, 3వ అధ్యాయం 14లో, అది ధన్యత అంటున్నాడు. 4వ అధ్యాయంలో 4:1లో శరీర విషయమైన శ్రమలు వచ్చినప్పుడు యేసుని మాదిరిగా తీసుకోండి. 5వది 4వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మతపరమైన శ్రమలు వస్తాయి, అయితే క్రీస్తుతో పాలివారం అవుతున్నాము అని ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. 6వది 4వ అధ్యాయంలోనే 19లో శుద్ధీకరణ, దేవుని చేత శ్రమలు పడినప్పుడు మనం శుద్ధీకరించబడతాము, అది మన జీవితంలో ఒక భాగము అని అనుకోండి అంటున్నాడు. తర్వాత 5వ అధ్యాయము 8లో అపవాదిని ఎదుర్కొనేటప్పుడు ఆ భయపడద్దండి, దేవుడు మనతో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ విధంగా నిరీక్షణ, శ్రమల్లో నిరీక్షణ ఉంటే కన్నా మనం చాలా సంతోషంగా ఉండగలం. కీర్తనకారుడు 34:18లో ఏమంటున్నాడంటే, విరిగిన హృదయం గలవానికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఇది మనకిచ్చిన కాన్ఫిడెన్స్, దేవుడిచ్చిన కాన్ఫిడెన్స్, శ్రమలలో నిరీక్షణ. మరి ఈ శ్రమల్లో నిరీక్షణ పట్టుకొని ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించుకుంటూ ఉండాలి. సహవాసం చాలా ఇంపార్టెంట్ అండి. మన తోటి మన విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయడంలో ఏకీభవించాలి. మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు చాలా
ఆదరణ వస్తుంది. చివరిగా భవిష్యత్తు నిరీక్షణ. భవిష్యత్తు నిరీక్షణ గురించి మనకందరికీ ఉండే నిరీక్షణ ఆ, పౌలు తెస్సలోనికే పత్రికలో రాస్తాడు కదా. తెస్సలోనికే పత్రికలో ఆ, 4వ అధ్యాయము అందరికీ అవసరమైన నిరీక్షణ ఇది. మన ఫ్యూచర్ గురించి నిరీక్షణ. మన మనం ఏమైతామో మనకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్తారు. అయితే ఇక్కడ పర్టికులర్గా చనిపోయిన సందర్భంలో చెప్తున్నాడు. మరి ఏమవుతారు వాళ్ళు, చనిపోయిన తర్వాత ఏమవుతారు అని తెలియదు వాళ్ళకి ఆ కాలంలో. అందుకని బోధిస్తూ ఉన్నాడు తెస్సలోనికేయులకు. వాళ్ళతో ఏమంటున్నాడంటే, వీళ్ళు చాలా మటుకు తెస్సలోనికేయులు దేవుని గురించి బాగా తెలుసుకున్నారు, కానీ ఈ మరణం గురించి వాళ్ళకి అర్థం కాల. మరణం గురించిన నిరీక్షణ లేకుంటే ఎవరు మరణించినా కూడా మనకు చాలా దిగులేస్తుంది. ఇప్పుడు క్రైస్తవులు సెపరేట్గా కనపడాలి సంఘంలో, సమాజంలో అంటే మనము తెస్సలోనికే పత్రిక తప్పనిసరిగా 4వ అధ్యాయము 13 నుంచి 15 వరకు నేను చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకూడదు అంటున్నాడు. నిరీక్షణ లేని ఇతరులు ఎవరు? యేసు ప్రభుని తెలియని వాళ్ళు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూతలతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే మనకంటే ముందే వాళ్ళు లేచి ఆయనతో పాటు వస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇదండి నిరీక్షణ అంటే. నిరీక్షణ గురించి 4 అంశాలు తెలుసుకున్నాము. నిరీక్షణ లేని జీవితం వ్యర్థము. కాబట్టి క్రైస్తవులందరూ కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని గురించిన నిరీక్షణ, దేవుని వాగ్దానం గురించిన నిరీక్షణ, శ్రమలలో నిరీక్షణ, భవిష్యత్తును గురించిన నిరీక్షణ. ఇవన్నీ మనం కలిగి ఉంటే మంచి క్రైస్తవ జీవితం సంతోషంగా జీవించగలం. చిన్న ప్రార్థన. దయామేడ యేసు నాయనా, నిరీక్షణ గురించి మీరు చెప్పిన మాటలను బట్టి మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, నిరీక్షణ లేకుండా మేము జీవించకుండా నిరీక్షణతో మీ యందు ఆనందిస్తూ జీవించేది మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి చాలా చక్కని వర్తమానం అందించారు. మరి నిరీక్షణ ఏదైనా జరుగుతుంది అనే ఆశే క్రైస్తవ జీవితంలో ఉన్న నిరీక్షణని మరి 4 చక్కని మరి అంశాలు చెప్పారు. దేవుని సన్నిధిలో ఉన్న నిరీక్షణ ఎంతమంది, ఏలియా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది నిరీక్షించారు, మరి దేవుని వాగ్దానాలపై నిరీక్షణ, శ్రమల్లో నిరీక్షణ, భవిష్యత్తు గురించిన నిరీక్షణ, చక్కగా చాలా రెఫరెన్స్లతో మరి బైబిల్ స్టడీ చేసుకుంటానికి కూడా మాకు చక్కగా మీరు చాలా చక్కని వర్తమానం అందించారు. మీరు ఇచ్చిన వర్తమానం అంటే మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మేడం. మీరు చెప్తుంటే మాకు చక్కగా పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. మరి మీరు చెప్పిన వాక్యాలన్నీ మేము అనుసరిస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అన్న, మీరేమన్నా మాట్లాడతారా? థ్యాంక్ యూ అమ్మా. మరి మనందరి తరపున అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి హోప్ ఇన్ సఫరింగ్స్ అని చెప్తా ఉన్నప్పుడు అమ్మగారి జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. ఒక సింగిల్ మదర్గా అనేక సంవత్సరాలు మరి ఈ లోకంలో ప్రభువుకు సాక్షిగా ఉండటం అనేది అది బహు సవాలుతో కూడిన విషయం అని మనందరికీ తెలుసు. ఆ సఫరింగ్లో నిలబడటం నిజంగా మనతో మాట్లాడే విషయం. అది సేవకుడి గురించి 100 years బ్యాక్ సేవకుడు, ఆ సేవకులు అప్పుడు సంచి వేసుకొని రావడం ఇప్పటికీ ఇంపాక్ట్ చేస్తుంది. అది వాళ్ళ శ్రమ మనకి బ్లెస్సింగ్గా ఉంది. అందుకే సిఎస్ లూయిస్ గారు సఫరింగ్ ఈజ్ ఎ పారసైట్ టు గుడ్నెస్ అన్నాడు.
అంటే మంచి ఉంటేనే సఫరింగ్ ఉంటుందట. మరి ఇంకేమన్నాండి, ఇఫ్ వీ కెనాట్ ప్రాక్టీస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, వీఆర్ ప్రాక్టీసింగ్ ద యాబ్సెన్స్ ఆఫ్ గాడ్ అని. చాలా ఆశ్చర్యం. దెర్ ఇస్ నో న్యూట్రాలిటీ. మరి దేవుని సన్నిధిని మనం అనుభవించడం గురించి చాలా బాగా చెప్పారు అమ్మగారు. మరి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకొని థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ఝాన్సీ సిస్టర్ ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. మరి మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభు దీకాల సమయంలో ప్రభా నీ చలనని మెల్లని స్వరాన్ని ప్రభా నీ దాసులు వెంబడి అమ్మగారి ద్వారా వినడానికి ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఈ నిరీక్షణ ప్రభా మనం సిగ్గుపరచదయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదృశ్యమైన వాటి కోసం ప్రభ నిరీక్షిస్తూ ఉన్నాం, చూడని వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా శ్రమల్లో ప్రభ నిరీక్షించడానికి సహాయం దయచేయండి. వాగ్దానాల విషయంలో ప్రభా తండ్రి నిరీక్షించడానికి సహాయం దయచేయండి. నీ సన్నిధిలో ప్రభ నిరీక్షించడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ప్రభా, మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా ఏనాడు దేవతను ప్రభా అయ్యా తండ్రి నిరీక్షణ విడిచిపెట్టకుండా ప్రభా నీ నిరీక్షణలో కొనసాగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎదురు చూడగలిగే భాగ్యం దయచేయండి. వాగ్దానాల మీద ఆధారపడే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు ఈ విధంగా ప్రభా శ్రేష్టమైన వాక్యం వినడానికి తండ్రి ఇచ్చిన ప్రభా నీ కృపను బట్టి వందనాలు తండ్రి. తల్లిగారికి ఇచ్చిన ప్రభా వాక్య అనుభవాన్ని బట్టి, తల్లిగారికి ఇచ్చిన ప్రభా లోక సంబంధ అనుభవాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రతిదీ చక్కగా వివరించగలిగే ప్రభా జ్ఞానాన్ని ప్రభా సమయస్ఫూర్తిని అనుగ్రహించి అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అనేక దినాల నుంచి ప్రభా అది మాకు ప్రభా గొప్ప దీవెనకరంగా ప్రభా మాకు గొప్ప దీవెనకరంగా ఉందయ్యా, నీకు వందనాలు తండ్రి. సహాయం తెచ్చండి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేస్తున్నాం. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ సన్నిధి కోసం ఎదురు చూడగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించమని ఆశీర్వదించమని, కేవలం వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగల కృప దేవతల ప్రభావం దయచేయమని గారు మరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. తేజ ఫౌండేషన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఉదయకాల సమయంలో తను ప్రతిరోజు ప్రభా అందరికంటే తొందరగా పాల్గొని ప్రభా మా కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ ప్రభా పేరు పేరున దీవించండి. నిండారుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నంత మరొకసారి ప్రభా వాక్యం చెప్పిన తల్లి గారిని జ్ఞాపకం చేసుకోమని, ఆమెకి ఇంకా శక్తి బలము ప్రభా దయచేసి ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందర మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోక నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము. శోధనలోకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహమ్మారి తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం హక్కు చెప్పిన దాసురాలకి, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన వైఎస్ కుటుంబ గారికి ప్రత్యేక వందనాలండి. మరి ఈ రోజంతా మనం దేవుని సన్నిధి మనతో ఉంటే ఎలా ఉంటుందో చక్కగా విన్నాం కదా. దానిని ఆలోచిస్తూ మనం మన పనులు చేసుకుంటూ ఉండొచ్చండి. ఈ రోజు అంతా ఆ అంశం మీద మనం మెడిటేట్ చేద్దాము. మేడం చెప్పిన వాక్యాలు ఇంకా మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబు రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయి. మేడం ఫోటోతో సహా వారు ఇంతకు ముందు చెప్పిన మెసేజెస్ అన్ని మీ ఉంటాయండి. చక్కగా వినండి, అర్థం చేసుకోండి, వాక్యానుసారంగా జీవిద్దామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అన్న.